సింగర్ మధుప్రియ ఆడపిల్లనమ్మ అనే పాటతో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన సింగర్. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాటలు పాడే మధుప్రియ ప్రేమ పెళ్లి వ్యవహారంతో మరింత పాపులర్ అయింది. తల్లిదండ్రులను ఎదిరించి మధుప్రియ శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే అలా చేసుకున్న కొద్ది రోజులకే తన భర్త తీవ్రంగా కొడుతున్నాడని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పోలీసుల కౌన్సిలింగ్ తర్వాత తాను తన భర్తతో పాటుగానే ఉంటానని తెలిపింది. ఇలా ఓ 3 రోజుల పాటు మీడియాకు ఫుల్ పని కల్పించిన ఈ సింగర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశాలుగా మారాయి. తాను చిన్నప్పటి నుంచి చీర కట్టి తెలంగాణ కోసం పాటలు పాడానని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరి బ్రతుకులు బాగుపడ్డాయని, కానీ తన బ్రతుకు మాత్రం బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బ్రతుకులు బాగు చేసిన సీఎం కేసీఆర్ మరి తన బ్రతుకు సంగతి ఏంటని ప్రశ్నించింది. తెలంగాణ ముఖ్యమంత్రి తనకు దారి చూపించాలని విజ్ఞప్తి చేసింది. మరి చూడాలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధుప్రియ విషయంపై స్పందిస్తారో లేదో. కలూరి సంతామని నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నీ లైఫ్